కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్ కవలల మర్డర్ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. హంతకుడు శ్రీశైలంతో సహా అతని పేరెంట్స్ సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక 2022లో శ్రీశైలం దంపతులకు కవల ఆడపిల్లలు జన్మించారు. అప్పటి నుంచి భార్యను వేధించడం మొదలుపెట్టాడు అతడు. గతంలో చాలా సార్లు గొడవలు జరగగా పెద్దలు సర్ది చెప్పినా లాభం లేకపోయింది. హత్య జరిగిన రోజు ఇద్దరు చిన్నారులను బావిలో పడేయగా ఓ పాప మునిగిపోయింది. మరో పాప బావిలో పైపును పట్టుకొని ఏడుస్తుండగా ఆ కసాయి శ్రీశైలం బావిలోకి దూకి మరీ హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు కేకలు వేశాడు. భార్య గమనించి నిలదీయగా నిజం బయటపడుతోందని గ్రహించి అక్కడి నుంచి పారిపోయాడు. హరాస్మెంట్ వల్ల చాలా వీళ్ళకి ప్రాబ్లం అయింది. మధ్యలో చాలా పంచాయతీ కూడా జరిగింది అండ్ విలేజ్ లెవెల్లో కూడా వాళ్ళకి చాలా లెవెల్ కౌన్సిలింగ్ జరిగింది. ఆ తర్వాత కూడా అక్యూజ్డ్ హెస్ నాట్ చేంజ్డ్ హిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిస్ డాటర్. As per his plan, he wanted to eliminate his daughters. ఎందుకంటే he always desired a male child. దీనివల్ల చాలా ప్రెషర్ కూడా పెట్టారు వైఫ్ మీద. And as per his plan, on 3rd April afternoon రోజు ఈ కాన్స్పిరసీ ప్రకారం దీంట్లో ఉన్న ముగ్గురు అక్యూజ్డ్ పేరెంట్స్, మెయిన్ అక్యూజ్డ్ పేరెంట్స్ అండ్ బ్రదర్, they were out of the village and his wife was inside house. On some pretext, he took his daughters to nearby well. అక్కడ వెళ్ళిన తర్వాత సాయంత్రం టైంలో he pushed both of them in the well. ఆ పుష్ చేసిన తర్వాత one victim drowned immediately and the second victim was trying to float to save herself. అది చూసిన తర్వాత he also went inside and deliberately drowned her second daughter. ఆమెకి అక్కడ చంపేశారు. Then to save himself, he started acting. ఒక పాప డెడ్ బాడీ అక్కడ ఫ్లోటింగ్ దొరికింది. అప్పుడు అది పాప డెడ్ బాడీ పట్టుకొని he started shouting, ఎట్లా నా పాప చనిపోయింది. అండ్ సీయింగ్ దట్ daughters are not around, ఈమె కూడా అక్యూజ్డ్ వైఫ్ ఆల్సో కేమ్ లుకింగ్ టువర్డ్స్ హిమ్. సౌండ్ అయిన తర్వాత she went and saw that the accused is holding his daughter's dead body. అది చూసిన తర్వాత విలేజెస్ కూడా అక్కడ వచ్చారు. కానీ అప్పుడు అడిగినప్పుడు అతను ఏమన్నారు అంటే, నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు సౌండ్ వచ్చింది వెల్ నుంచి. సౌండ్ చూసిన తర్వాత సౌండ్ కింద అప్పుడు వన్ డాటర్ వాజ్ సీన్ ఫ్లోటింగ్. ఈ హరాస్మెంట్ వల్ల చాలా వీళ్ళకి ప్రాబ్లం అయింది.